రావుకు సిట్ పిలుపట. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు రావాలని నోటీస్ కుటుంబ సభ్యులకు అందజేసిన పోలీసులు. ఈ శ్రవణ్ రావు ఎవరంటే ఈయన ఐ న్యూస్ ఎండీగా పనిచేస్తున్నాడు, ఆయనదే ఛానల్. ఈయన మీద ఆరోపణ ఏంటంటే ఆ ఐ న్యూస్ కేంద్రంగా మొత్తం సర్వర్లు పెట్టి ఫోన్లు ట్యాప్ చేశారన్నది ఈయన మీద ఉన్న భయంకరమైన ఆరోపణ. ఆయన వాడు ప్రభాకర్ రావు ఉన్నాడు కదా, క్యాన్సర్ వచ్చి అమెరికాకు పారిపోయిండు ఫోన్ ట్యాపింగ్ కేసు తెర మీదకి రాగానే. తెలుసు కదా ముందే, ఎందుకంటే ట్యాప్ చేసిన బ్యాచ్ ఇదే కదా. చెక్కేసిరిగా అమెరికా చెక్కేసి ఆడ విలాసాలు విందులు, ఆయనేమో క్యాన్సర్ ట్రీట్మెంట్ పేరుతో ఆన్యవాడినాడు. ఏ భయం లేకపోతే ఇక్కడికి రావడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఒకవేళ పొరపాటున మిమ్మల్ని రిమాండ్ చేసిరు అనుకుందాం. రిమాండ్ చేస్తే వాళ్ళు ఏం కొత్తగా మీ మీద లేనిపోని ఆరోపణలు చేసినా మీరేం తప్పు చేయకపోతే ఈజీగా బయటపడవచ్చు కదా. మీరే హీరోలుగా మళ్ళీ అదే జైలు నుంచి బయటకు వస్తారు కదా, మరి అంత భయం ఎందుకు? నెలల తరబడి లుక్అవుట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు, రకరకాల నోటీసులు మీ మీద ప్రయోగించాల్సిన అవసరం ఇక్కడి ప్రభుత్వానికి పోలీసులకు ఎందుకు వచ్చింది? ఎందుకు కల్పించారు వాళ్ళకి మీరు? అయితే నిన్న ఈ ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉండి అమెరికాలో తలదాచుకున్న మీడియా సంస్థ నిర్వాహకుడు అరువేల శ్రవణ్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీస్ జారీ చేసింది. ఈ నెల 29న తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులో సూచించింది. నోటీస్ ప్రతిని ఈ నెల 26వ తేదీన హైదరాబాద్లోని ఆయన కుటుంబ సభ్యులకు అందించింది. గత ఏడాది మార్చి 10వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్కు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్ళిపోయారు. సిట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయన పైన రెడ్ కార్నర్ నోటీస్ సైతం జారీ అయింది. తనకు ముందస్తు బెయిల్ను నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేశారు. దానిపైన ఈ నెల 24వ తేదీన జరిగిన విచారణలో అరెస్టు చేయకుండా ఆయనకు మధ్యంతర ఉపశమనం లభించింది. కఠిన నిర్ణయాలు ఏం తీసుకోవద్దు, ఆయన్ని రానివ్వండి ఫస్ట్ అని కోర్టు చెప్పింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. అందుకు పిటిషనర్ న్యాయవాది అంగీకరిస్తూ అవసరమైతే ఆయన 48 గంటల్లోగా భారత్కు తిరిగి వస్తారని ధర్మాసనానికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 72 గంటల గడువు విధిస్తూ శనివారం తమ వద్దకు విచారణకు హాజరు కావాలని సిట్ స్పష్టం చేసింది. దీంతో ధర్మాసనానికి హామీ ఇచ్చినట్లుగా శ్రవణ్ రావు విచారణకు వస్తారా రారా అనే అంశంపైన ఉత్కంఠ నెలకొంది. మరి కోర్టులో చెప్పిండు కదా, వాళ్ళ అడ్వకేట్ ఏమన్నాడు, లేదు వస్తాడు, ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఆర్డర్ ఇవ్వండి అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఆయన్ని అరెస్ట్ చేయకండి అని. శ్రవణ్ రావు నుంచి అసలు తేలాల్సిందేంటి, అసలు ఈ శ్రవణ్ రావు పాత్ర ఏంది? తొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో శ్రవణ్ రావు పేరు నిందితుడి జాబితాలో లేదు. సిరిసిల్ల డీసీఆర్బీ అప్పటి డీఎస్పీ ప్రణీతరావు పేరు మాత్రమే ఉన్నది. దర్యాప్తు ముందుకెళ్తున్న కొద్దీ నిందితుల జాబితా పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే శ్రవణ్ రావును 6వ నిందితుడిగా చేరుస్తూ న్యాయస్థానంలో పోలీసులు మెమో దాఖలు చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా ఎవరెవరిపైన నిఘా ఉంచాలి అనే విషయంలో ఆయన సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు నడుచుకున్నారనేది దర్యాప్తు సంస్థ ప్రధాన అభియోగం. ఆయన తాను చేసిన సర్వే ఆధారంగా ఎవరెవరిపైన నిఘా ఉంచాలో కీలక నిందితులకు సూచించారని ప్రాథమిక ఆధారాలను బట్టి దర్యాప్తు అధికారులు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ శ్రవణ్ రావు బ్యాచ్ వాళ్ళేమంటున్నట్టు లేదు ఇది ఓన్లీ ఈ కేసీఆర్ మమ్మల్ని సర్వేలు చేయమన్నాడు, ఆ సర్వేల్లో భాగంగానే మేము అందరితో మాట్లాడినామని చెప్తున్నారు. సర్వేల్లో భాగంగా ఎవరు గెలుస్తారన్న సర్వేల్లో భాగంగా బీఆర్ఎస్ని ఎట్లా గెలిపించాలి అన్న దాంట్లో భాగంగా మాత్రమే మేము మాట్లాడినాం తప్ప మాకు ఈ ఫోన్ ట్యాపింగ్లో తెలియదు అన్నది వీళ్ళు చెప్తున్నారు. పోలీసులు ఏమంటున్నారు, ఏకంగా ఛానల్ అనే సర్వర్లు పెట్టి ఫోన్లు ట్యాప్ చేసిరన్నది పోలీసుల అభియోగం. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపైన నిఘా ఉంచాలని ఆయన సూచించారని అనుమానిస్తున్నారు. ఆయన్ని విచారిస్తే ఈ విషయాలపైన స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. మీడియాలో పనిచేస్తూ బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఏంటనే విషయాన్ని తేల్చడం ద్వారా ఈ కేసు కీలక మలుపు తిరుగుతుందని దర్యాప్తు అధికారులు నమ్ముతున్నారు. ఇదే జరిగితే ఫోన్ అక్రమ ట్యాపింగ్ వెనుక రాజకీయ ప్రముఖుల పాత్ర బహిర్గతమవుతుందనేది వారి భావనగా కనిపిస్తున్నది. మరి ఏం విచారణ ఎంతవరకు ముందుకెళ్తుంది అన్నది చూడాలి. ఛానల్ దేనికండి? ఛానల్ ప్రజల కోసం వార్తల కోసమా, లేకపోతే వేరే పార్టీల సర్వేల కోసమా? సర్వేలు ట్యాపింగ్లు